గైస్ చూడండి, స్ట్రైట్ పెట్టాను మంచి అట్లా ఉంది, క్రాస్ ఎందుకు కొంచెం కింద కింద పెట్టుకుంటాం అన్న. గైస్ ఇప్పుడైతే మనం పోనీ 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 అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. లాస్ట్ వీడియోలో నేను ఏం చెప్పినా, నా బండి మీద మన ఛానల్ పేరు అనేది నేను పెట్టిస్తా అని చెప్పినా కదా. సో దానిది ఇది ఫుల్ వ్లాగ్ అన్నమాట. సో ఇవాళ నేను మా బండి మీద మన ఛానల్ పేరు పెట్టియనికైతే పోతున్నాను అన్నమాట, సికింద్రాబాద్ సైడ్. సో వీళ్ళిద్దరు చూసుకోవచ్చు మన ఫ్రెండ్స్. ఇప్పుడు మేము బోనీకే రెడీ అయినాం. మనోడైతే మీ అందరికీ తెలుసు, అనిల్. మనోడు ఇగో అరే మొన్నటి వరకు నీ పేరు బిజీ క్రాంతి పెట్టుకున్నా, ఇప్పుడు బోయినపల్లి క్రాంతి అని పెట్టుకున్నావురా. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు, సావపోయే ముందు కూడా గొల్లు చూసినా బిజీ నుంచి బోయినపల్లి అయిపోయింది మనోడు. సో చలో మనం ఇంకా పోదాము. అండ్ ఇక్కడైతే మీరు ఈ వీడియో చూసిరుండొచ్చు, ఇదే మన బండి. సో ఇప్పుడైతే ఇక్కడ మనం మన ఛానల్ పేరు అనేది ఇక్కడ పెట్టిస్తున్నాము, ఓకేనా. సో చలో మనం ఇంకా పోదాం, చలో చలో గైస్ ఇంకా వెళ్ళిపోదాం. ఇప్పుడు మనమైతే బోయినపల్లి దాడుతున్నాం అన్నమాట, ప్యారడైస్కి అయితే పోతున్నాము. ట్రిపుల్ రైడింగే, దీనికి ఏమని అనుకోవచ్చు. ఇప్పుడు వస్తుంది చూడండి, ఈ ఆటో ఎట్లా ఓవర్టేక్ చేసింది చూడు. రైడ్ బాలాజీ ఏడి, బాలాజీ ఉన్నాడు, వెనకాల ఉన్నాడు. ఇక ఇప్పుడు 2 బండ్లలో ఎక్కి నడుస్తున్నాం మేము ముగ్గురం. వీడ అంటే రైట్ సైడ్ అలా మొత్తం రాంగ్ సైడ్. గైస్ మనమైతే వచ్చేసినాం, ఇగో ఈడనే మన బండికి అయితే పెట్టుకోవాలా ఈడ స్టిక్కర్. మన బండి అయితే తీసుకొని వచ్చేసినాం గైస్. గైస్ మనమైతే ప్యారడైస్లో వచ్చామన్నమాట, మన బండికి మన ఛానల్ లోగో పెట్టియనికి. సో రండి నేను చూపిస్తాను మీ అందరికీ. ఇగో ఈడే వేపిస్తున్నాం. ఇప్పుడు డిజైన్ ఎట్లుంటుంది ఏందనేది మనం లోపల పోయి చూపిద్దాం. రండి. కింద వచ్చేసి యూట్యూబ్ది లోగో వేయాలి, అంతేనా? అంతే. బోయినపల్లి ఇక్కడ వేసేసి ఇక్కడ మొత్తం ఇంత సెంటెన్స్లా ఒకటే లైన్లో రావాలా, కింద యూట్యూబ్ లోగో రావాలి. బోయినపల్లి బాలాజీ బ్లాగ్స్. నేను చెప్తా స్పెల్లింగ్. అన్న ఏ కలర్ వేపిద్దాం? మన ఛానల్ లోగో అనేది ఇట్లా వస్తుంది. గైస్ చూసుకోవచ్చు మనది. గైస్ చూడండి, స్ట్రైట్ పెట్టాను మంచి అట్లా ఉంది, క్రాస్ ఎందుకు రైట్. వాటర్ కొడితే వెళ్ళిపోతుంది. नजदीक से ले रहे, दूर जा रहा तू बहुत, नजदीक से दिखना. గైస్ చూడు, ఛానల్ పేరు అయితే వచ్చేసింది బోయినపల్లి బాలాజీ బ్లాగ్స్ అని. వీళ్ళ కింద యూట్యూబ్లోకి వస్తుంది. మనం ఎక్కువ షో చేస్తలేదు, జస్ట్ ఏదో నార్మల్గా పెట్టిస్తున్నా. పెద్దది కూడా పెట్టియచ్చు ఇంకా, బట్ ఎక్కువ వద్దు. ఏమంటావు క్రాంతి బ్రో? కొంచెం కింద కింద పెట్టుకుంటావు అన్న, చాలు మంచిది. రైట్ రైట్ సెట్ అయిపోయింది. గైస్ ఎట్లుంది కమెంట్ చేసి చెప్పండి. అన్న నీ పేరు చెప్పే. ఇగో మన గణేష్ అన్న ఏడా సప్నంలోకి ఎదురుగానే ఉంటాడు. అన్న నీ ముఖం చూపెట్టన్న, చూపిస్తలేదు. ఇగో గైస్ ఎట్లుంది చూడండి, బాగుందా? బాగుందా? బాగుందంటే కమెంట్ చేసి చెప్పండి.
అవుతుంది తెలుసా, ఇది పెట్టించుకున్నా కానీ మా అమ్మ తిడుతుందేమో అని. చలో గైస్ వెళ్దాం, ఇంకా చాయ్ దాకా నీకు పోదాం. చాయ్ పార్టీ వేయగలుగుతాను నేను, దీనికన్నా ఎక్కువ వేయలేను నేను. మీరు యూట్యూబ్లో అనుకునేది ఒకటి, మనకు అంత పైసలు కూర్చో. గైస్ బండి మీద అయితే ఛానల్ పేరు అయితే రాపించినాం, అండ్ వీళ్ళిద్దరికి పార్టీ ఇవ్వాలి కదా, సో చాయ్ పార్టీ బిస్కెట్ పార్టీ వేయగలుగుతాను, అదే నా బడ్జెట్. ఇగో ఈ సిగ్నల్ దగ్గర అయితే ఆగినాం. పోలీస్ పులుసులు అయితే ఉన్నాడు. చాయ్ తాగుతావా కాఫీ తాగుతావా? కాఫీ తాగుతావా రా? మా టీంలో ఎక్స్ట్రా నాటకాలు ఆడేటోడు వీడే. ఇగో మంచిగా చాయ్ తీసుకున్నా, ఇంకో నేను తీట పుక్కు పని చూడు, కాఫీ తీసుకొని వీడు తీసుకో. ఐస్ టీ పార్టీ ఎట్లుంది, మంచిగుందా? చాలు టీయే చాలు, సమోసా గిమోసా బిస్కెట్ గిస్కెట్ ఏం లేదు. గైస్ పోదాం. గైస్ ఎట్లా కనిపిస్తుంది చూడండి. కూసో కూసో, చలో పోదాం చలో. గైస్ ఇప్పుడైతే మనం పోనీ 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 చలో. యాక్సిడెంట్ అయిపోతుండే ఇందాక మనది. లెఫ్ట్లో ఆపేయడా ఏ రూపీ. సో గైస్ మనమైతే వచ్చేసినాం ఇంటికాడికైతే, ఇంకా ఇంటికాడికైతే వచ్చేసినాం గైస్. అండ్ మీ అందరికీ ఎలా అనిపించింది మన బండి మీద లోగో చూసుకోవచ్చు. సో మీరు కమెంట్ చేసి చెప్పండి బాగుందా లేదా, ఎలా ఉంది. కానీ వేసేటప్పుడు అయితే ఆడ పబ్లిక్ రియాక్షన్ హైలైట్ ఉండే. ఏమంటావు క్రాంతి భాయ్? నెక్స్ట్ లెవెల్ ఉండే. ఆయన చూసిండు, రన్నింగ్లోనే అడుగుతారు అందరు మన క్రాంతి భాయ్కి. సో థ్యాంక్ యూ సో మచ్ మా వ్లాగ్ చూసినందుకు. అండ్ ఇవాళ వ్లాగ్ ఎలా అనిపించింది మాకు కమెంట్ చేసి చెప్పండి. సో మీరు కమెంట్ చేసి చెప్తే నేను నెక్స్ట్ వ్లాగ్ కూడా ఇలానే మంచిగా తీస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మా వీడియో చూసినందుకు.